2014 నుంచి అడిట్ చేయాలి ఈ గురుకులాలకు సంబంధించి అని అడగడం జరిగింది. తప్పకుండా మా అధికారులను మరి ఆదేశించి ఎవరు తప్పు చేసినా ఎక్కడ రూపాయి మిస్యూజ్ చేసినా దాన్ని రికవరీ చేస్తాం, మరి ఆడిట్ చేసే విధంగా ఆదేశించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు మరి చాలామంది సభ్యులు ఎంతో మంచి లక్ష్యంతో ఈ సబ్జెక్టు మీద ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి అందరి లక్ష్యం, అందరి ఆశయం ఇది చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అని కూడా అనుకుంటాం హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు. కాబట్టి వాళ్ళ మీద మనము రాజకీయాలు లేదా కుట్ర రాజకీయాలు ఇట్లాంటి ఎవరు చేయకుండా ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కానీ లేదా ఈ దేశం భవిష్యత్తు బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు పిల్లలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా అది మనము మానవతా దృక్పథంతో సూచనలు సలహాలతో పాటు వాటిని మనము వాళ్ళ యొక్క అవసరాలను కంప్లీట్ చేసే విధంగా చొరవ తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు మీరు అన్ని ఏదైతే ఇంకా చాలామంది సభ్యులు మరి వివిధ అంశాలను కూడా దృష్టికి తీసుకొచ్చారు, అవన్నీ మరి రాబోయే కమిటీలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు విద్యాశాఖకు కూడా మురళి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను వారిని నియమించడం జరిగింది. విద్యా కమిషన్ చైర్పర్సన్గా వారిని నియమించడం జరిగింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ ఖచ్చితంగా నాకు కూడా కోపం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు అవుతుంటే కొంతమంది అధికారులకు కొంత భయం లేదనిపిస్తుంది. ఇన్ని జరుగుతూ ఉంటే వాళ్ళు అయినా కొంచెం చొరవ తీసుకోవడము, కొద్దిగా క్రమశిక్షణగా పనిచేయడం. తర్వాత ఫుడ్ కూడా ఏదైతే సప్లైదారులు ఉన్నారో ఈ చాలా సంవత్సరాల నుంచి ఒకరిద్దరే చేస్తూ ఉన్నారు సప్లై. బయట నుంచి వచ్చే ఫుడ్ ఏదైతే హాస్టల్స్లోకి వస్తున్నాయో ఆ ముడిసరికి ఏదైతే ఉందో కొంతమంది ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి. హాస్టళ్లలో కూడా ఖచ్చితంగా ఈ కమిటీలు యాక్టివ్గా పనిచేయాలి. అవసరమైతే సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలి. ఇది మై పర్సనల్ ఒపీనియన్ సార్. ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే పిల్లలకు సంబంధించింది కాబట్టి క్రిమినల్ కేసులు పెట్టాలి. చేస్తాం అంటే ఓకే, ఇది అఫీషియల్ ఓకే చేస్తాం తప్పకుండా. మా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ కమిటీలన్నీ కూడా ఎప్పటికప్పుడు విజిట్ చేస్తాం. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అక్కడోటి ఇక్కడోటి జరిగింది అంటే భయం కూడా ఉండాలి, భక్తి ఉండాలి, భయము ఉండాలి, బాధ్యత ఉండాలి. భయము, భక్తి, బాధ్యత ఇవన్నీ మీకుండాలి, మాకుండాలి, అక్కడ పనిచేసే సిబ్బందికి ఉండాలి. ఆ ముడిసరుకు తీసుకొచ్చి హాస్టల్లకు సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లకు కూడా కనీసం మానవత్వంతో మంచిది నాణ్యతతో కూడుకున్నటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా విద్యాలయాలను గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని మీ అందరినీ అప్పీల్ చేస్తూ, ఎవరి మిగతా సభ్యులు ఏమైనా చెప్పుంటే వాటికి రిప్లై రాకుంటే ఖచ్చితంగా మళ్ళీ వేరే రూపంలో వారికి రిప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. షార్ట్ డిస్కషన్ ఆన్ ప్రొవైడింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ గురుకులమ్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఈజ్ కంప్లీటెడ్. Now I request the Minister for Legislative on behalf of Chief Minister to introduce the Telangana payment of salaries and pensions and removal of disqualification amendment bill 2024. Honorable Speaker sir, on behalf of the Honorable Chief Minister, I beg to introduce the Telangana payment of salaries and pension and removal of disqualification amendment bill 2024. The bill is introduced.